కామారెడ్డిలో తారస్థాయికి చేరుకున్న రేవంత్ తమ్ముడు కొండల్ రెడ్డి వర్సెస్ షబ్బీర్ ఆలీ గ్రూప్ మధ్య విభేదాలు. మహేష్ కుమార్ గౌడ్ గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేదే లేదు. షబ్బీర్ ఆలీని బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. షబ్బీర్ ఆలీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి భార్య గడ్డం ఇందుప్రియ. షబ్బీర్ ఆలీ అన్న కొడుకు షేరు నన్ను అసభ్యంగా ట్రోల్ చేస్తున్నాడు. నేను క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నాననే నా మీద కుట్రలు చేస్తున్నారు. నేను నా భర్త చంద్రశేఖర్ రెడ్డి టీపీసీసీ జనరల్ నిత్యం ప్రజా సేవలోనే ఉంటాం. సీనియర్ నాయకుడిని అని చెప్పుకునే షబ్బీర్ ఆలీ మహిళల పట్ల ప్రవర్తించే తీరు ఇదేనా? బయట దేశాల నుండి షబ్బీర్ ఆలీ సోషల్ మీడియాలో నా మీద అసభ్య పోస్టులు వేయిస్తున్నాడు. చర్ల రాజేష్ అనే సీనియర్ నాయకుడిని నేను బాబాయ్ని అని పిలుస్తాను. అతను కూడా నా మీద వేసిన ట్రోల్స్ అన్ని గ్రూప్ లో షేర్ చేశాడు. నా గురించి ప్రచారం చేసేటప్పుడు మీ ఇంట్లో కోడలు భార్య గుర్తుకు రాలేదా? షబ్బీర్ ఆలీ అరాచకాల గురించి రాహుల్ గాంధీకి కూడా ఫిర్యాదు చేస్తాను. ఎస్పీ ఆఫీస్ కి ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఏదైతే మార్నింగ్ నుంచి కూడా సోషల్ మీడియాలో నా పైన తప్పుడుగా ట్రోల్ చేయడము ఇదన్నీ ఉద్దేశించి తీసుకొచ్చినాను. అండ్ ఈ ట్రోల్ చేసే వాళ్ళ మీద కూడా గతంలో కూడా నేను కంప్లైంట్ ఇచ్చిన. ఏదైతే ఈ ట్రోల్ చేస్తుందో ఎవరో కాదు, షబ్బీర్ ఆలీ గారి అన్న కొడుకు అయిన షేరు. మరి వీళ్ళు ఏమని ట్రోల్ చేస్తుర్రు, వీళ్ళకి పదవులు ఎట్లా వస్తున్నాయి ఏంటి అని వల్గర్ లాంగ్వేజ్. ఇప్పుడు నేను చెప్పడానికి కూడా నాకు అంత చండాలమైన వర్డ్స్ ట్రోల్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, పొద్దున్నే మరి ఈ యొక్క విషయం తెలియగానే మొత్తం కామారెడ్డిలో ఉన్న మహిళలు నాకు సపోర్టివ్ గా మా ఇంటికి వచ్చి ఈ ట్రోల్ ని చూసి, అలాగే మా తోటి కౌన్సిలర్స్, ఎక్స్ కౌన్సిలర్స్, యువ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఎస్సీ సెల్ సెక్రటరీ అన్న మమత అందరం కూడా ఇక్కడ విచ్చేసి మరి ఒక కంప్లైంట్ ని ఇవ్వడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ నుంచి మీడియా వాళ్ళ తరఫున అందరి తరఫున ఒకటే ప్రశ్నిస్తున్నా షబ్బీర్ ఆలీ గారిని, ఇంకెన్ని రోజుల వారికి ఈ అరాచకాలు మీరు చేస్తారు? అంటే మీకు పని చేయ చేత కాదు, చేసేటోళ్ళకేమో చేయనియరు. పబ్లిక్ సర్వీస్ లో ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళని మీరు టార్గెట్ చేస్తారా? ఇంకెన్ని రోజుల వరకు మీ అరాచకాలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మన రాహుల్ గాంధీ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యువతకి సపోర్ట్ చేయాలా, యువతని ప్రోత్సహించాలా, ముందుకు తీసుకెళ్లాలి, ఆ యువత యాక్టివ్ ఉండాలా, సోషల్ సర్వీస్ లో కూడా ముందుండాలా. ఆ మహిళలు ఇంటికే పరిమితం కాకుండా బయటకు వచ్చి మరి సోషల్ సర్వీస్ చేయాలని ఎంత యాక్టివ్ గా మాకు అందరికీ కూడా మోటివేట్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, నేను వైస్ చైర్మన్ ఉన్నప్పటి నుంచి నేను యాక్టివ్ ఉన్న కామారెడ్డి ప్రజలందరికీ కూడా నా గురించి తెలుసు. నేను చైర్మన్ గా కూడా ఎంత హార్డ్ వర్క్ చేసిన అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. నేను జిఆర్ కాలనీలో చేసిన పనులు గాని, అలాగే రోడ్ల మీద వృద్ధులు ఉన్నప్పుడు వాళ్ళకి చేసిన హెల్ప్ గాని, హాస్పిటల్ ఎవరికైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకి చేసిన హెల్ప్ గాని, ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళకి అమౌంట్ ఇచ్చి ఆర్థిక సహాయం చేయడం గాని, అలాగే మొన్న రీసెంట్ గా జీసీఆర్ ట్రస్ట్ నుంచి జాబ్ మేళా పెట్టి ఎంతో మంది యువకులకి జాబ్లు ఇప్పించడం గానీ, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టడము, అలాగే వివిధ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్న వాళ్ళకు కూడా ఆర్థిక సాయం, మనం వాళ్ళకి ఇంట్లో కిచెన్ లో అవసరం ఉండే వస్తువులు కూడా మనం సొంత డబ్బులతోటి హెల్ప్ చేయడము, అలాగే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా వెహికల్స్ ప్రొవైడ్ చేయడము, ఇలా చెప్పుకుంటా పోతే చాలా వరకు మేము హెల్ప్ చేస్తున్నాం. నేను గాని మా హస్బెండ్ చంద్రశేఖర్ రెడ్డి టీపీసీసీ జనరల్ సెక్రటరీ గారు ఇప్పుడు రీసెంట్లీ ఎవరైతే పేదింటి కుటుంబం నుంచి వచ్చిన మహిళలు ఏడ్చుకుంటా మా దగ్గరకు వచ్చి, అమ్మ మాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మా పెళ్లికి ఏదైనా సహాయం చేయండి అని అన్నప్పుడు పుస్తమెట్టలు కూడా మా సొంత నిధులతోటి చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే మేమందరం కూడా సపోర్టివ్ గా మరి వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా షబ్బీర్ ఆలీ గారు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఎందుకండి? మీరు చేయండి, మీరు రాజకీయాలు చేయండి, మీరు హెల్ప్ చేయరు, మీకు సాధనైనంత మీరు హెల్ప్ చేయరు, మేము చేసేది మేము చేస్తాము. మీరు ఇట్లా అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్? అంటే మీరు చెయ్యరు, చేసేటోళ్ళని చేయనియరు. టార్గెట్ చేసేట్లయితే ఫస్ట్ ఒకటే రూలింగ్ పార్టీ, ఒకటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద మనిషి చెప్తాడు, నేను సీనియర్ నాయకుడిని, నేను సీనియర్, నేను ఎప్పటి నుంచో ఉన్నా, నాకు కోస్తే కాంగ్రెస్ వెళ్తుందని మాట్లాడతారు కదా. ఇదేనా మరి మీ పద్ధతి? మహిళకి ఒక చండాల పైన ట్రోలింగ్ చేయడము, రౌడీలని గ్యాదర్ చేసి రౌడీలను ఎన్కేసి తిప్పుకోవడము. ఈయన ఎవరు? ఈ పర్వేద్ అంటే ఆయన ఎవరు? ఈయన కత్తుల దాడిలో ప్రతి ఒక్కరు కామారెడ్డిలో
కూడా ప్రతి ఒక్కరికి తెలుసు ఈ పర్వేజ్ గురించి. ఈయన వేసుకొని తిరుగుతున్నాడు. 12 ఏళ్ల నుంచి ఈయన మన కామారెడ్డిలో కనిపించలేదు. మరి ఈ మధ్యలో వచ్చిండు. ఈ మధ్యలో ఈయన వచ్చినప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే ఒక హిందూ మహిళగా నాకు ఇబ్బంది పెట్టడము ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను షబ్బీర్ అలీ గారిని ప్రశ్నిస్తున్నా. మీ అన్న కొడుకు షేరుని, అలాగే మీ కొడుకైన ఇలియాస్ ని, అలాగే ఈ పర్వేజ్ ని, ఇంకొక పర్సన్ ఉన్నాడు కామారెడ్డి జిల్లా పేజ్ వీళ్ళ ఆధ్వర్యంలోనే నడుస్తుంది. అది కూడా షేక్ ముక్తార్ అనే క్యాండిడేట్ ఇక్కడ ఉండడు, ఎక్కడనో దుబాయ్ లోనో మస్కట్ లోనో ఉంటాడు. అక్కడ నుంచి ఇక్కడికి పెట్టియడం అంటే ఎంత స్మార్ట్ వర్క్ వాళ్ళు చూసిరా. అక్కడ నుంచి మొత్తం కంప్లీట్ గా డీటెయిల్స్ గా మనం ఏదైనా హార్డ్ వర్క్ చేయగానే దానికి ఆపోజిట్ గా పెట్టడము, ఎవరితో నన్ను ఫోటో తీయగానే వీళ్ళ ఫోటో ఇలాతో దిగిరని ఇష్టంలో ట్రోల్ చేయడము. అంటే ఇంకా ఎన్ని రోజుల వరకు చూస్తామని అనుకుంటున్నారు మీరు? ఈ అరాచకాలన్నీ మానుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఎన్ని రోజులు ఇట్లా చేసినా గానీ మేమైతే ఊకోము. ఈ రోజు పొద్దున ఒక పెద్ద మనిషి సీనియర్ నాయకుడు అనే చాట్ల రాజేష్, 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న చాట్ల రాజేష్, నేను ఆయనకు బాబాయ్ అని పిలుస్తా. అయినా బాబాయ్ అని పిలుస్తున్నా ఆయనకు ఒక తండ్రి లాగా నేను రెస్పెక్ట్ ఇచ్చి ఎన్నో సార్లు రెస్పెక్ట్ ఇవ్వడం జరిగింది. బాబాయ్ నీకు నేను ప్రెస్ అందరు ముంగట ఒకటే చెప్తున్నా, బాబాయ్ నీకు ఇంతనైనా తెలివి ఉందా? మీ ఇంట్లో మరి అమ్మ ఉన్నది, కోడళ్ళు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, నీకు గుర్తుకు రాలేదా? మరి మీరు ఇది షేర్ చేసినప్పుడు గ్రూపులల్లా సరే ఎవరో పెట్టిరు అన్నప్పుడు మీరు ఎట్లా ఊకుంటారు? నేను కూడా మీ బిడ్డ వయసు దాన్నే కదా, మీరు ఎట్లా పెట్టిరు గ్రూపులల్లా? ఈ చాట్ల రాజేష్ బాబాయ్ ని కూడా నేను ఇష్టపెట్టా. ఇప్పటికి నేను రెస్పెక్ట్ ఇస్తున్నా. ఎందుకు ఇస్తున్నా అంటే నాకు ఉంది, నాకు అభిమానం గానీ మీ మీద రెస్పెక్ట్ గానీ ఉంది. కానీ మీరు ఇలా చేయడం ఇంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే కాంగ్రెస్ పార్టీని మొత్తం కూడా కామారెడ్డిలో నాశనం పట్టించేది కేవలం ఒకటే పెద్ద మనిషి, అది షబ్బీర్ అలీ అని చెప్పి ఖచ్చితంగా నేను సందర్భంగా తెలియజేస్తున్నా. అయినా నువ్వు షబ్బీర్ అలీ గారికి ఇప్పుడు ఒకటి వార్నింగ్ కూడా ఇస్తున్నా. నిన్న ఒకటి చెప్పిరు, మొత్తం సోషల్ మీడియాలో అన్నిట్లో కూడా వాయిస్ రికార్డింగ్ ప్రతి ఒక్క దాంట్లో ట్రోల్ అయింది. అలా ఏమొచ్చింది? అలా కూడా మీరు ఏం మాట్లాడిరు? మహేష్ కుమార్ గౌడ్ గురించి, పార్టీ గురించి, అండ్ ముఖ్యంగా మహిళల గురించి మాట్లాడతారా? మీరు ఏమనుకుంటారు మీ గురించి? మేమైతే ఊకున్నదిలే చెప్తున్నామా. ముఖ్యమంత్రి గారి గురించి, అలాగే మా పిసిసి మహేష్ కుమార్ గారి గురించి, పార్టీ గురించి మీరు మాట్లాడితే అది ఎంత పెద్ద సీనియర్ నాయకుడైనా, ఎంత పెద్ద మనిషి అయినా పార్టీని అన్నందుకు ఖచ్చితంగా ఆయనకి తగిన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మీరు ప్రభుత్వ సలహాదారు పొజిషన్లు ఉన్నారు కదా, మరి ఏం సలహాలు ఇస్తున్నారు మీరు? ఇవేనా సలహాలు ఇచ్చేది మీ ఇంట్లో మనుషులకి, మీ ఇంట్లో కొడుకులకి? ట్రోల్ చేయరు, ఆడబిడ్డల మీద అజ్జేయరు, ఇజ్జేయరని ఇదేనా మీరు ఇచ్చే సలహాలు? మీకు ఇంతనైనా దిమాక్ ఉండాలి. అసలు ఆయనకి అన్ఫిట్ క్యాండిడేట్ ప్రభుత్వ సలహాదారుడు కూడా ఆయనకు ఉండనే ఉండదు. ఎందుకంటే ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న క్యాండిడేట్ ఉంటే కాంగ్రెస్ పార్టీకే చాలా నష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే నిన్న వచ్చిన ఆడియో రికార్డింగ్ లో కూడా మేము మహిళలందరం కూడా విన్నాము. అందరూ కూడా కామారెడ్డిలో ఉన్న మహిళా సంఘాలతో పాటు నేను కూడా ఖచ్చితంగా మీరు కామారెడ్డికి వస్తారు కదా, అందరం కలిసి మీ దగ్గరకు వచ్చి మాట్లాడతాము. ఎందుకంటే మీరు మహిళలను అంటున్నారు, ఇది పార్టీని ప్రోగ్రామ్స్ ఇవన్నీ పక్కకు పెట్టుర్రు, ఈ మహిళల గురించి మీరు ఉద్దేశించి మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని మేము ప్రశ్నిస్తాము. హిందూ శ్మశాన వాటిక గురించి మేము సపోర్టివ్ గా మాట్లాడితే మీరు ఇక్కడి వరకు తీసుకొస్తారా? అంటే నేను ఒక హిందూ మహిళగా మీరందరు నన్ను అడ్జేస్తారా? ఈ షబ్బీర్ అలీ గారిని, ఇలియాస్ గారిని, షేరు గారిని, అలాగే ఎవరైతే దీని వెనుక ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా నేను అసలే వదిలిపెట్టానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక మహిళ లీడర్ గా నేను ఇంకా ముందుకు ఎదుగుతాను. ఇట్లనే పబ్లిక్ సర్వీస్ చేసుకుంటా ముందుకు పోతాను. మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు, నేను దేనికైనా రెడీ. కామారెడ్డి ప్రజలందరికీ కూడా గడ్డం ఇందుప్రియ గురించి, గడ్డం ఇందుప్రియ క్యారెక్టర్ గురించి, ఆమె ఎట్లా సోషల్ సర్వీస్ చేస్తుందో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈ హిందూ ముస్లిం మధ్యలో మీరందరూ కూడా ఇది ఒక పేజ్ డ్రామా క్రియేట్ చేయకండి. ఒక హిందూ మహిళగా నేను హెచ్చరిస్తున్నాను. మీరు ఇట్లాంటివి అరాచకాలు మానుకోకపోతే మేము యువ నాయకులం అందరం కూడా మిమ్మల్ని వదిలిపెట్టామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖబర్దార్ షబ్బీర్ అలీ అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ రోజు ఇచ్చిన కంప్లైంట్ కి ఖచ్చితంగా పిఎస్ లో ఇచ్చిన మేము ఎస్పీ సార్ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సరైన న్యాయం చేస్తారని చెప్పి న్యాయస్తులని నేను ఖచ్చితంగా కోరుకుంటూ వాళ్ళని కామారెడ్డి నుంచి కచరాలంతా కూడా తొలగించాలని చెప్పి తెలియజేస్తూ రాబోయే కాలంలో ఇలాంటి సోషల్ మీడియాలో ఏ మహిళకి కూడా పెట్టిన గడ్డం ఇందుప్రియ మాత్రం ఖచ్చితంగా ఊకోదు. మహిళలందరి తరఫున ఖచ్చితంగా నిలబడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ విషయాన్ని నేను
ఎప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు మా కుటుంబ సభ్యులం అందరం కలిసి ఇంట్లోకించి బయటికి వెళ్ళి ఎంతో హార్డ్ వర్క్ చేయడం జరిగింది. అన్నగారి గురించి, పార్టీ గురించి కష్టపడ్డాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే మేము మా ఫ్యామిలీ పైన మంచి ఒపీనియన్ ఉంది, మేము హార్డ్ వర్క్ చేసినామని చెప్పి. ఇప్పుడు ఈ పదవులు వస్తున్నాయి, ఏడికేనా వస్తున్నాయి అంటే ఎవరైనా పార్టీలో హార్డ్ వర్క్ చేస్తే కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వాళ్ళకే పదవులు వస్తాయి. సో పదవులు వచ్చినంత మాత్రాన ఇది ఎంతవరకు ఏడ్చుడు, ఇది ఎంతవరకు సోషల్ మీడియాలో ట్రోల్ చేసుడు, ఇది ఏం న్యాయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే రేవంత్ రెడ్డి గారికి మా గురించి గాని, మా హార్డ్ వర్క్ గురించి గాని ప్రతి ఒక్కటి కూడా తెలుసు. మేము ఫ్యూచర్ లో కూడా ఇది రాహుల్ గాంధీ గారి దగ్గరికి కూడా ఈ అరాచకాల గురించి కూడా నేను ప్రతి ఒక్కటి కూడా విషయం తీసుకెళ్తాను. ఇది పర్సనల్ గా మీరేదో రాజకీయాలుగా ఎదుగుతారు, ఒక మహిళను కించపరిచితే నేను ముందుకు పోతా, ఈమెని బద్నాం చేస్తే నేను ఎదుగుతా అని షబ్బీర్ అలీ అనుకుంటారు కదా. మీరు ఎంత ఎదుగుతారో ఎదుగుర్రి, మేము చేసేది కూడా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తాం. P.N. Reddy High School, recognized by Government of Telangana. Narsapur Crossroads, District Medak. Classes from nursery to 10th class. English medium, ప్రశాంత వాతావరణంలో నెలకొని అన్ని వసతులతో ఉన్న విశాలమైన స్వంత భవనం, కాలుష్యరహిత గ్రీన్ క్యాంపస్. అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో సాధారణ ఫీజులు, అత్యున్నత విద్యా ప్రమాణాలు, అసాధారణమైన విజయాలు. మా ప్రత్యేకతలు: నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు ప్లేవే టీచింగ్ విధానం, రౌండ్ ద క్లాక్ సీసీ కెమెరా మానిటరింగ్, అనుభవం గడించిన ఉపాధ్యాయుల బృందం, కేరళ టీచర్లచే విద్యా బోధన, వసతులతో కూడినటువంటి విశాలమైన తరగతి గదులు, పరిమిత సంఖ్యలో విద్యార్థులు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ యోగా, మెడిటేషన్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించబడుతుంది. చదువుతో పాటు కంప్యూటర్ ల్యాబ్, డిజీ ల్యాబ్ ద్వారా టాపిక్ పట్ల అవగాహన కలిగించుట, ఐఐటి ఫౌండేషన్ స్పెషల్ క్లాసెస్ నిర్వహించబడతాయి. ప్రతి ఏటా ఎస్ఎస్సిలో 100% రిజల్ట్ సాధించి ప్రభంజనం సృష్టిస్తున్న విద్యా సంస్థ P.N. Reddy High School. సైన్స్ ల్యాబ్, సైన్స్ ఫేర్, ఆర్ట్ ఫేర్ నిర్వహించుట, సాంస్కృతిక కళలు, డాన్స్, డ్రామా, గేమ్స్ నిర్వహించుట మరియు సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయించుట, మరియు ఆరోగ్యరీత్యా మినరల్ వాటర్ ప్లాంట్ సదుపాయం, నైపుణ్యం కలిగిన డ్రైవర్స్లచే దూర ప్రాంతం విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ సదుపాయం. అన్ని వసతులు కలిగిన విద్యా సంస్థను దర్శిద్దాం. మన పిల్లల బంగారు భవిష్యత్తుకు చక్కటి పునాది వేద్దాం. అడ్మిషన్లు ప్రారంభమైనవి. ఇతర వివరాలకు సంప్రదించండి. ప్రిన్సిపల్ కుమారి వైష్ణవి రెడ్డి, కరెస్పాండెంట్, విద్యారత్న మరియు నంది అవార్డుల గ్రహీత శ్రీ P.N. రెడ్డి గారు. కాంటాక్ట్ సెల్ నంబర్ 9849501388. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.